శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రుడు గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందర శుక్రుడు గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు, మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను. జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు సపోజ్ వివాహం కానీ, లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ, అదే మ్యాచింగ్, జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి. ఒక వధువుకి ఓ వధుడికి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా. ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేను మీ ఆది తరఫున నేనే ముహూర్తాలు పెడతాను. ఇంకెవరు చేయరు, నేనే చేస్తూ ఉంటాను. అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని, నన్ను ఆదిని సంప్రదించండి. తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే 28వ తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్రుడి ప్రభావం. ఇంతకుముందు 16వ తారీఖునే డిసెంబర్ 16 కూడా, డిసెంబర్ 16 కదగానే కన్యా రాశిలోకి ధనురాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అది శత్రుక్షేత్రం కాబట్టి అందరికీ కూడా శుభ ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు. మామూలు ఫలితాలు మాత్రం, చెడు ఫలితాలు మాత్రం ఉండేవి. శుభ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు. కానీ మిత్రక్షేత్రం అయినటువంటి మకర రాశిలోకి, శనిక్షేత్రం కదా, మకర రాశిలోకి మిత్రుడు అవుతాడు కదా శని శుక్రుడికి. అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం. ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు 28 అంటే జనరల్గా 2వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు 26 రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు. 12 రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి మీకు సప్తమాధిపతి అయ్యాడు కదండి, మేలఫిక్ కదా, అవునా? మేలఫిక్కే, పైగా 12వ ఇంటి వాడు కూడా అయ్యాడు. సో 3వ భావంలో ఉన్నాడు. సో శుక్రుడు మీకు అంత రాజయోగ కారకుడు మాత్రం కాదు. 12th హౌస్ లార్డ్షిప్ వచ్చేది, ఖర్చులు అధికంగా పెడుతుంటారు. సరే, ఏదేమైనా శుక్రుడు 3వ భావంలో ఉండడం వలన తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. మీరు మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని కలవడము, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడము, వాళ్ళ వలన మీ వలన మీ తోబుట్టువులకి సహాయ సహకారాలు అద్భుతంగా, ఆ బాండింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదండి, మీకు ఈ శుక్రుడి ప్రభావం వలన వాహన యోగం కూడా ఇస్తాడు మీకు. అంతేకాకుండా ధైర్యాన్ని ఇవ్వడము, శుభవార్తలు వినేటి చేస్తుంటాడు అండి. అంటే 2వ తారీఖు తర్వాత నుంచి 28వ తారీఖు వరకు కూడా శుభవార్తలు వినడము, ధైర్యంగా ఉండడము, ప్రతి పనులను కార్యదీక్ష, పట్టుదల ఉండి తీరుతాయి మీకు. అందుకనే థర్డ్ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, అయినప్పటికీ థర్డ్ భావంలో ఉన్నాడు కాబట్టి ఆయన మంచిగా చేయడానికి అవకాశం ఉంది. మీరు న్యూస్ గ్యాదరింగ్ ఉంటుంది సరా, ఏమంటే వ్యాపార సంస్థలు, న్యూస్ ఏజెన్సీస్ ఉంటాయి సరా, వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న న్యూస్ రీడర్స్ ఉంటారు సరా, వాళ్ళకి చాలా బాగుంటుంది. శుక్రుడు ఉండడం వల్ల, మూడవ భావంలోనే శుక్రుడు వలన మీకు మంచివాడు కాకపోయినా సప్తమాధిపతి అయ్యాడు కదా, వివాహ శుభకార్యాల్లో కొద్ది విషయంలో కొద్ది ఇబ్బంది కలిగిస్తుంటాడు, త్వరగా అయ్యేది చేయడు. భార్యాభర్త విషయంలోనూ చిన్న చిన్న మనస్పర్ధలు కలిగించడం సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి. అలాగే ఇంకా చెప్పాలంటే వ్యాపార విస్తరణలోనూ, వ్యాపారాల్లోనూ భాగస్వాముల మధ్య విభేదాలు ఉండడము, అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ శుక్రుడు కారకత్వాలనే జరుగుతుంటాయి. మంచి చేయడు మీకు. అయినా 3వ భావంలో ఉండి గురుదృష్టి ఉంది కాబట్టి మంచి చేస్తాడు. పైగా 12వ భావాధిపతి కూడా అయినా అయ్యాడు. 12వ భావాధిపతి ఎవరు? శుక్రుడు అయ్యాడు. 12వ భావాధిపతి అయినా 3వ భావంలో ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఈ శుక్రుడు ప్రభావం వలన ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్ర ప్రభావం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. యాక్చువల్గా మీరు
దానగుణం ఎక్కువగా ఉన్నారు మీకు. అలాగే ఎక్కువగా గుళ్ళకి గోపురాలకు వెళ్ళినప్పుడు అన్నదానాలు ఇవన్నీ చేస్తుంటారు. మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కుంటారు. ఇవన్నీ కూడా బాగున్నాయండి. శుక్రుడు మ్యాలఫిక్ అయినా కూడా సంపూర్ణమైన గురుదృష్టి ఉండడం వల్ల ఆయన శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని మీరు అమ్మవారిని పూజించడం వల్ల, పార్వతీ అమ్మవారిని కానీ, పార్వతీదేవి కళ్యాణం కానీ చేయించుకోవడం వల్ల, లేకపోతే బెజవాడ కనకదుర్గ అమ్మవారు అంటారు సరే ఆవిడని పూజించడం వల్ల, అలాగే చండీ హోమాలు చేయించుకోవడం వల్ల, అంత దూరం వెళ్ళకపోయినా మన ఊళ్ళోనే ఉంటారు కాబట్టి అమ్మవారు చేయించుకోవడం వల్ల మీ రాశి వాళ్ళకి విశేషమైన సంపదలు కలుగుతాయి. ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి 12 రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా, చెప్పాను కదా. మరి రెమెడీస్ మరి ఏం చేయాలి? మేము ఆల్రెడీ చెప్పాను, కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మన ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే, జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం. అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని బీజాక్షరాలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల. సరే, మనం టెంపుల్స్కి వెళ్తామండి. అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినానండి, మంగళవారం పూట అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయలతో అంటాం కదా, నిమ్మకాయలు తిప్పి మనం దీపాన్ని వెలిగిస్తాం కదా, రాహుకాల పూజలు అంటాం కదా, అది చేసుకున్న శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమ్మవారి పవర్ అంటే బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా సరే, కనకదుర్గ అమ్మవారైనా సరే, ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం. అలాగే సంతోషమాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా. అలాగే ఆ అమ్మవారికి కనకదుర్గ అమ్మవారైనా సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి. కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం, దోషాలు పోగొడతారు. అగా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాలు ఉన్నాయి కదా, మనం చదువుకున్నాం, మనం విన్నాం కూడా. అవును, సరే, అది ఒకటి. అంతే కదా, కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తుంటారండి. చండీ హోమాలు కూడా చేయించుకుని చాలా మంచిది. ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు, హోమాలు. అంటే చండీ హోమంలోనే ఈ చండీ నవగ్రహాల యొక్క ఇది ఉంటుంది. అదొకటి చండీ సప్తసతి అని ఉంటుంది. అది ఇలాగనే చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే శుభఫలితాలు ఎక్కువ ఇవ్వడానికే అవకాశాలు ఉంటాయి. ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా, ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారనడంలో సందేహం లేదండి. ఈ 12 రాసుల వాళ్ళు ఆచరించదగ్గ పనులు ఇవే, అమ్మవారి యొక్క పూజలే. సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. బీజాక్షరాలు మనం చెప్పలేకపోయినా 108 సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ, అష్టోత్తరాలు, దుర్గా అష్టోత్తరం కానీ, మీకు ఏదైనా అష్టోత్తరాలు వస్తే అవి కానీ చేసుకుంటే సినిమా రంగంలో కాదు, చదువులో కాదు, పెళ్ళిళ్ళు కాదు, ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు. శుక్రుడు ప్రభావం అలా ఉంటుందన్నమాట. కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా, ఆ రాశుల వాళ్ళకు కూడా ఆవిడ యోగాన్నే కలిగిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదు. మీ అందరికీ అంటే 12 రాశుల వాళ్ళకి, మేషరాశి నుంచి మొదలు మీనరాశి వాళ్ళకు కూడా, మీనరాశి వరకు కూడా మీ 12 రాశుల వాళ్ళకి సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, ఆనందంగా, సౌభాగ్యంగా, ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.